ఇప్పుడు చూసుకుంటే గనక గరికపాటి గారిని మీరు కలవడం గూడా జరిగింది. మీకెంతో ఇష్టమని గూడా చెప్పారు. సో, ఇప్పుడు దేవుళ్ళు పక్కన పెడితే గరికపాటి గారిని కూడా ఈయన ఇలా చేయాలి, అలా చేయాలని చాలా అంటే మనం నోటితో పలకలేని పదజాలాన్ని యూజ్ చేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో, ఇది ఎలాంటి మనకి పాత కక్ష ఉంది అని చెప్పేసి మాట్లాడడం గూడా జరిగింది. అంటే ఈ పాత కక్ష ఆయన మీద ఉండాల్సిన ఇది ఏముంటుంది? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మరి నీకు అర్థం కావట్లేదు తల్లి. ఇప్పుడు నీకు నేను ఒక మాట చెప్తా. నేను ఇందాక ఒక దళిత వాడలోకెళ్ళాం. కృష్ణా జిల్లాలో దళిత వాడలోకి వెళ్ళాం. అక్కడ అందరూ మతం మారిపోయారు. ఒక్క కుటుంబం దీపం. మిగిలిన బ్యాచ్ అంతా పాపం. దీపం బ్యాచ్ ఒకటే ఉంది. పాపం బ్యాచ్ ఎక్కువుంది. నేను మామూలుగా నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళా. చాలా తక్కువ మంది రిటర్న్ మళ్ళీ నమస్కారం పెట్టారు. మిగిలినోళ్ళంతా అని చెప్తున్నారు. వీడియో కూడా తీశాడు మావోడు. ఇప్పుడు నేను వాళ్ళెవరికీ డబ్బులు ఎగ్గొట్టలేదుగా. అసలు నా పరిచయమే లేదుగా. నేను వాళ్ళనేమి అనలేదుగా. మరి వాళ్ళ మొఖాలు అలా ఎందుకు పెట్టారు? వాళ్ళకేమెక్కింది? బైబిల్ ఎక్కింది కాబట్టి. అర్థమైందా? సో, బైబిల్ ఎక్కడం వల్ల గరికపాటి వారినే తిడతారు. ఇన్ని మాటలు ఎందుకు నాన్న? వాళ్ళ మొన్న పాస్టరు ఎవరో ఒక వ్యక్తి అడిగాడు. సార్ నేనిప్పుడు మరి మతం మారిపోయాను కదా! మరి మా నాన్న చచ్చిపోతే నేనేం చేయాలి అని అడిగాడు. ఇప్పుడు నువ్వు గొర్రెవు కాబట్టి మనుషులు చచ్చిపోతే ఎళ్ళకూడదు. మీ నాన్నయినా సరే అని చెప్పాడు. ఈ పెద్ద గొర్రె. పెద్ద గొర్రె అంటే బ్రాకెట్‌లో పాస్టర్ అని. నువ్వు ఆపుకుంటున్నావు కదరా! తల్లి చెప్పరా? లేదా? లేదు. మీరు చెప్తుంటే నాకు మీరు చెప్పే విధానానికి అలరే తల్లి. చెప్పు నాన్న. అంటే దీని మీద రాధా మనోహర్ దాస్ గారు, దీని మీద గరికపాటి గారు గూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళని చీదరించుకోవాలి. అలాంటి వారిని నువ్వు తప్పు చేశావు అని చెప్పి మనం అందరము అంటేనే తప్ప వాళ్ళకి శిక్ష వేసినా కూడా కనీసం ఇది ఉండేది ఉండదు. బట్ పశ్చాత్తాపం అనేది ఉండదు శిక్షలు వేసినా కూడా. కానీ 10 మంది మొహం మీద ఊస్తేనో, లేదు అంటే 10 మంది చీత్కరించుకుంటేనో వాళ్ళలో మార్పొస్తుంది అనే నా అభిమానులైతే ఊరుకోరు. వాళ్ళని రేవు పెడతారు. వాళ్ళందరిని ఎలాంటి సమాధానాలు చెప్పాలో చెప్తారు. ఇప్పటికి కామెంట్ బాక్స్‌లో మన ఇదే పై చేయిగా ఉంది అని జెప్పి మన గరికపాటి గారు గూడా మాట్లాడడం జరిగింది. సో, మీరేమంటారు? అంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వని గరికపాటి గారు కూడా ఆయన్ని కూడా అంత దూషించి మాటలు మాట్లాడారు. ఈరోజు ఆయన కూడా లేదు దీన్ని ఎవరు చూస్తూ ఉండరు అని జెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు గరికపాటి వారు ఏ జంతువుని తినలేదు. ఏ జంతువుని హింసించలేదు. ఏ మనుషుల్ని ఆయన కఠినంగా ఎప్పుడైనా చెప్పినా, ఒక తండ్రి పిల్లవాడు బాగుపడాలి అన్న బుద్ధితో చెప్తారు కదా! ఆ యాటిట్యూడ్‌తో చెప్పారు. ఇతనికి యాటిట్యూడ్ ఏముంది? గ్రాటిట్యూడ్ ఏముంది? ఈ దేశం నాకింతిచ్చింది. ఈ భాష ఈ దేశానిది. ఈ శరీరం ఈ దేశానిది. అన్నీ మర్చిపోయి దేశాన్ని అవమానించిన వాడు, ద్వేషాన్ని ఒళ్ళెల్లా నింపుకున్నవాడు. ఒక్క మాటలో చెప్తున్నాను నాన్న. ఈ షుడ్ బి అవాయిడ్ అంతే. ఈవెన్ నో నీడ్ టు కండెమ్. జస్ట్ అవాయిడ్. అంటే మరొక్క మాట ఒక్క మాట గురువుగారు. అంటే ఇప్పుడు తను చెప్పారు ఇంతకు ముందు గరికపాటి గారు మాట్లాడుతూ, ఆయన ప్రవచనంలో ఒకసారి మామూలుగా మాట్లాడుతూ చెప్తూ, బిగుతుగా ఉండే టీ షర్ట్‌లు, జీన్స్‌లు యేసుకుంటే 50 ఏళ్ల, 60 ఏళ్ల వాళ్ళమే ఇట్లా ఉన్నాము. 18, 19 సంవత్సరాల వాళ్ళు ఎట్లా అలా ఉంటారు, ఏమి చేయకుండా అన్న విధంగా ఒకసారి మాట్లాడడం జరిగింది. సో, దాని గురించి కూడా అన్వేషు అంటే ఇప్పుడు బట్టలు అలా యేసుకోకూడదా? అని చెప్పేసి ఆయన దాని గురించి ఆ ప్రస్తావన చెప్పి కూడా ఆయన్ని చాలా చెప్పలేని బూతులు మాట్లాడారు. సో, ఇలాంటి బట్టలు వేసుకోవడం వద్దు అని చెప్పినందుకు కూడా ఇలాంటి మాట్లాడడం జరిగింది. నువ్వే ఆలోచించు నాన్న. నువ్వే ఆలోచించు. నేను మధ్యాహ్నం ఒక ఇంటికెళ్ళానా, అక్కడ ఒక 6 ఏళ్ళు ఉండొచ్చు ఆ పాపకి. అది పరికిణి వేసుకొని, గాజులు వేసుకొని, ఆ చిట్టి చిట్టి చేతులతో మాకు వడ్డానం చేసింది. జాగ్రత్త నాన్న, టచ్ అవ్వకూడదు ఆకుకి. ఇక్కడ వెయ్యి, ఇక్కడ వెయ్యి. వాళ్ళ అమ్మా నాన్న నేర్పిచ్చారు. మనకెంత ఆనందంగా ఉంటుందంటావు? అవునా? అంత చిన్న పిల్లకి నువ్వు బికినీ ఏసేస్తే ఎంత వరస్ట్ ఉంటదంటావు? ఆలోచించు. మరి అలాంటప్పుడు మరి 30లు, 40లు దాటాక నువ్వు దేహ ప్రదర్శన అనేది ఎవరి కోసం చేయాలి? దేనికోసం? సుమన్ గారు, సుమన్ గారు మాట్లాడారు విన్నావా? ఆడపిల్లలు మీ శరీర భాగాలు పెళ్లయిన తర్వాత భర్తకు చూపించండి. ఊళ్ళో వాళ్ళకి కాదు అని చెప్పారా? ఆ!
నీకు గుర్తుందా? 2012లో నువ్వు స్కూల్‌కెళ్తున్నావు. అందుకే స్కూల్‌కేగా అప్పుడు. అవును. ఆ ఆ టైంలో 'నిర్భయ' అని ఒక కేసు జరిగింది. తిరుగుతూ బస్సులో రాత్రి 12కి, 1 గంటకో, 2కో ఆ అమ్మాయిని సర్వనాశనం చేశారు. ఆ విషయంలో, ఆ విషయంలో మురళీమోహన్ గారు అప్పుడు ఎంపీ. ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ మన డ్రెస్ సెన్స్ కూడా ఉండాలి జాగ్రత్తగా అన్నారు. అంతే అని కెలికేసారాయన. కెలికేసాడు. ఒక మంచి కామెంట్ వచ్చిందన్న. ఎంత బావుందంటే, ఒకప్పుడు చీర లాగినందుకు యుద్ధాలు గాని, ఇప్పుడు చీర కట్టుకోమన్నందుకు యుద్ధాలు అవుతున్నాయి. కలియుగం ఇట్లే ఉంటుంది. మనం కొన్నిటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అవునా? సో, కాలం కొన్నిటిని పరిష్కరిస్తూ